అంటే ఒక ఇండికేషన్ గౌడ్ గారి పీసీసీ ప్రెసిడెంట్ గారి మాటల్లో నుంచి ఒక లీడ్ తీసుకుని ఇది సెటిల్మెంట్ ఏదో అవుతోంది అన్న టోన్లో ఒక ప్రచారం నడుస్తోంది బయట. ఉమ్. జరిగితే మంచిదే. నిజానికి అది ఏదో పద్ధతిలో ఈ ఇష్యూని సాల్వ్ చేసేస్తే మంచిది అని ఇండస్ట్రీ అనుకుంటోంది. సార్ అంటే మధ్యలో వచ్చాను అంటే ఇప్పుడు రేవతి భర్త ఎవరైతే ఉన్నారో భాస్కర్, అతను నా భార్య చనిపోయిన నాకు విషయం పోలీసులు చెప్పిన టైము సుమారు 2:30 నుంచి 3 లోపు ఆ మధ్యలో చెప్పారని చెప్పేసి ఆయన చెప్తున్నారు, రేవతి గారి భర్త. కానీ ఇక్కడ అల్లు అర్జున్ గారికి పోలీసులు 10-11 ఆ టైంకే చెప్పాలని చెప్పేసి అంటున్నారు. అల్లు అర్జున్ గారేమో నాకు అసలు ఆ రోజే తెలీదు, నాకు మార్నింగ్ తెలుసు, మరుసటి రోజు మార్నింగ్ తెలుసని ఆయన మొదటి వీడియోలో చెప్పాడు. ఉమ్, మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ వీడియోలో నైటే తెలుసు అని చెప్పాడు. ఉమ్, ఆ రెండిటికి మధ్య పొంతన ఎందుకు పోయింది? మేము చెప్పామని చెప్పారుగా పోలీసు. ఉమ్, మేము చెప్పాం 12 తర్వాత వెళ్ళాడు ఆయన అని. భర్తకి చెప్పడానికి కొంత వాళ్ళు అంటే హాస్పిటల్ ఆయనకి చెప్పడానికి ఓ సముచితమైనటువంటి వ్యక్తి అదంతా చూసి ఆ ఎమోషన్ నుంచి ఆల్రెడీ కొడుకు కష్టాల్లో ఉన్నాడు అక్కడ. ఉమ్, ఆయనకి నెమ్మదిగా చెప్పుంటారు. అది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. దాన్ని ఎందుకు డిస్ప్యూట్ చేస్తున్నారు అనేది. ఉమ్, అంటే ఒకటి టోటల్గా ప్రభుత్వం అల్లు అర్జున్ పట్ల వ్యతిరేకతతో ప్రవర్తించట్లేదు. ఉమ్, సినిమాకి చాలా అవకాశాలు ఇచ్చారు వాళ్ళు. ఉమ్, రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్లు ఇచ్చారు. ఉమ్, మీ ఇష్టం వచ్చిన పద్ధతిలో ప్రీమియర్స్ వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. ఫ్యాన్ షోస్ వేసుకోవడానికి అనుమతులు ఇచ్చారు. ఇంత చేసిన తర్వాత ఆ ఇన్సిడెంట్ తర్వాత మీ బిహేవియర్లో వచ్చిన తేడాల వలన వాళ్ళు అలా బిహేవ్ చేయాల్సి వచ్చింది. కానీ మీరు సక్రమంగా ప్రవర్తించుంటే ఇక్కడ దాకా వచ్చేదా? మీరు ఇన్సిడెంట్ గురించి మీకు తెలియగానే ఇప్పుడు ఆయన ఇంకో మాట అన్నాడు, బన్నీవాసు హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి నాకు ఇంటిమేట్ చేశాడు. ఎవరిని ఇంటిమేట్ చేశాడు? మీరు ఇక్కడికి వస్తే క్రౌడ్ వస్తుంది, మళ్ళీ గొడవ అవుతుంది, అనవసరమైన డిస్టర్బెన్స్ ఎందుకు, ఉమ్, మీరు అనక్కర్లేదు, నేను చూసుకుంటానని చెప్పాడు, అందుకని నేను ఆగిపోయాను అన్నాడు ఆయన ఉమ్. అల్లు అర్జున్. మీరు ప్రపంచానికి చెప్పకపోతే మీరు అక్కడికి వస్తున్నారని ఎలా తెలుస్తుంది? మీరు ఎవరికి చెప్పరండి, సైలెంట్గా మీ అది హాస్పిటల్ కదా సార్, మళ్ళీ అక్కడ క్రౌడ్ వస్తే కొంచెం ఎందుకు ఇబ్బంది. వస్తుంది అంటున్నాను నేను. ఉమ్, అల్లు అర్జున్ అక్కడికి వెడుతున్నాడు అని పేపర్లో ప్రకటన ఇవ్వకుండా, టీవీలో చెప్పకుండా సైలెంట్గా అతను వెళ్తే ఎవరికి తెలుస్తుంది? ఉమ్, తెలిసే అవకాశం ఉందా? తన ఐడెంటిటీని రివీల్ చేయకుండా, తన ముఖం కనబడకుండా కవర్ చేసుకుని వెళ్తే ఎవడన్నా గుర్తుపడతాడా అతన్ని? ఉమ్, వెళ్ళిపోవచ్చు కదా అలాగా. ఇప్పుడు ఆ థియేటర్ దగ్గరికి వస్తున్నట్టుగా ఫ్యాన్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారుగా మీరు ముందు, మీ పిఆర్ టీము ఇచ్చిన తర్వాత కదా రోడ్ షో జనాలందరూ వచ్చింది అక్కడికి. వాళ్ళని ఆర్గనైజ్ చేశారుగా మీరు. ఈ ఆర్గనైజ్ చేసినటువంటి జనాలతో కదా మీరు థియేటర్లోకి ప్రవేశించింది. అందువలన కదా తొక్కిసలాట జరిగింది అక్కడ. సో ఈ యాంగిల్లో చూస్తే మీరే ఈ క్రైమ్ చేసినట్టు, రేవతి గారిని వీరే చంపినట్టుగా అర్థమవుతుంది మనకి రైట్. ఈ ప్రయాణం చూస్తే. ఈ ఇష్యూని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం అడ్వాంటేజ్ తీసుకుంది, అసెంబ్లీలో మాట్లాడడం దీని గురించి అవసరమా, ప్రజా సమస్యలు ఉన్నాయి కదా, దీని గురించే ఎందుకు ఈ కాంగ్రెస్ నాయకులు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఎందుకు పదే పదే మాట్లాడుతున్నారు? ఎందుకు పదే పదే ఉంది, ఆయన అసెంబ్లీలో మాట్లాడటానికి ఒక సభ్యుడు అడిగిన ప్రశ్న క్లారిఫికేషన్ ఇచ్చాడు ఆయన. ఉమ్, అక్బరుద్దీన్ అడిగినటువంటి ప్రశ్నకి ఆయన క్లారిఫికేషన్ మాత్రమే ఇచ్చాడు. అసెంబ్లీలో వాంటెడ్గా ఆయన ఏమీ మాట్లాడలేదు ఒకటి. రెండోది ఇతర ప్రజా సమస్యలు కూడా చర్చకు వచ్చినాయి అసెంబ్లీలో. దీని గురించి ఆయన మాట్లాడినది ఆ టైం మాత్రమే. బయట కూడా ఎవరిని మాట్లాడొద్దు అని చెప్తున్నాడు ఆయన. ఉమ్, బయట కూడా ఎవరు ఈ విషయం మీద మాట్లాడకండి అని సీరియస్గా ఒక వార్నింగ్ అయిపోయింది. అంటే రకరకాల అభిప్రాయాలు మనం వ్యక్తం చేస్తాం. ఈ వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాల ఆధారంగా వాళ్ళు ఒక స్టోరీ బిల్డ్ చేసే అవకాశం ఉంది. డిఫెన్స్ అంటే ఇది ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి డిఫెన్స్ న్యాయవాదులు దీని నుంచి ఒక ఆర్గ్యుమెంట్ బిల్డ్ చేస్తారు. అందుకని దయచేసి అనవసరమైన లీడ్స్ ఇవ్వమాకండి అని ఆయన పార్టీ నాయకులకు అందరికీ చెప్పాడు రేవంత్ రెడ్డి గారు. అయిపోయింది. సో ప్రభుత్వం ఏదో చేయటానికి ఈ కేసును వాడుకుంటోంది అనే దానిలో కూడా విషయం లేదు. ఎందుకు విషయం లేదు అంటున్నానంటే చాలా క్లియర్గా వాళ్ళు మీతో సహకరించారు ఇన్సిడెంట్ జరగడానికి ముందు వరకు. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు ఇందులో మా పాత్ర ఏమీ లేదు, పోలీసుల పాత్రే ఉందని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశారు. ఓకే.
అంటే ప్రభుత్వ వైఫల్యంగా చూపించే ప్రయత్నం చేశారు. మరి ప్రభుత్వ వైఫల్యంగా చూపించే ప్రయత్నం మీరు చేసినప్పుడు వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు కదా. ఆ సెన్స్ ఉండాలి కదా మీకు. ఉమ్, ఆ సెన్స్ లోపించి బిహేవ్ చేశాడు అల్లు అర్జున్. అందువలన ఈ వివాదం ఇంతకాలం నడుస్తోంది. వెరీ ఫస్ట్ డే ఆయన హాస్పిటల్కి వెళ్ళి ఆవిడకి నివాళులు అర్పించి మీ ఐడెంటిటీ రివీల్ చేయకుండా మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఉమ్, వెళ్ళి అనేక మందిని కలిసి ఇష్యూని సాల్వ్ చేసుంటే, మొదట బహిరంగంగా ఒక అప్పీల్ చేసుంటే, ఈ తొక్కిసలాటలో ఆ అమ్మాయి చనిపోయింది, ఈ తొక్కిసలాటకి మేము కూడా కారణం అయి ఉండొచ్చు, నేను నా కాన్వాయ్తో లోపలికి వెళ్ళాను, కాన్వాయ్ కాదు నిజానికి ఒక ప్రజల దండుతో ఆయన లోపలికి వెళ్ళాడు, ఆయన అభిమానుల దండుతో.